ఒక హౌసింగ్ ఏరియా ప్రైవేట్ది కావాలి అంటే అధికారికమైనటువంటి అనుమతి తీసుకోవాలి. అట్లా లేకుండా అడ్డకోలుగా జరిగినటువంటి నెల్లూరు కడపలో 517 వైసీపీ వాళ్ళు వేశారన్నటువంటి తాజాగా తేలింది. ప్రత్యేక అధికారుల బృందం వీటిని తేల్చింది. ప్రభుత్వ ప్రైవేటు స్థలాలు ఆక్రమించి దౌర్జన్యంగా వెంచర్లు వేసిన వైకాపా నేతల భాగోతం బయటపడింది. నెల్లూరు కడప పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో 517 అక్రమ లేఅవుట్లను అధికారులు గుర్తించారు. తాజాగా కడపలో పర్యటించి అనుమతులు తీసుకోకుండా వేసిన లేఅవుట్ల వివరాలు సేకరించారు. కడప పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో 400కు పైగా అక్రమ లేఅవుట్లు ఉన్నాయని టీడీపీ నేతలు అధికారులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని బుద్ధ భావన టౌన్షిప్లని వైకాపా నేతలు ప్రభుత్వ స్థలాలు శ్మశానాలు ఆక్రమించి నిర్మించినట్టు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్సీపీ ప్రజా సంఘాల నాయకులు ఆధారాలతో సహా వివరించారు. కొన్ని లేఅవుట్లో అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. వార్డు సచివాలయంలోని ప్లానింగ్ కార్యదర్శులతోనూ 10 బృందాలు ఏర్పాటు చేసి పరిశీలనకు పంపించి ప్రత్యేక బృందం శనివారం కడపలోనే ఉండి అక్రమ లేఅవుట్ల మీద మరిన్ని వివరాలు సేకరిస్తోంది. నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో అనుమతులు తీసుకోకుండా 117 వెంచర్లు వేసినట్టు రాష్ట్ర పట్టణాభివృద్ధి ప్రణాళిక విభాగం అదనపు సంచాలకుడు నాగసుందరి ఆధ్వర్యంలోని బృందం గుర్తించింది. 4 రోజుల క్రితం వీళ్ళు నెల్లూరులోని కొన్ని లేఅవుట్లో పరిశీలించారు. ప్రభుత్వ ప్రైవేటు స్థలాలను ఆక్రమించి వెంచర్లు వేసిన నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ అధికారులు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేనట్లుగా వాళ్ళ పరిశీలనలో వెల్లడైంది. ఓవరాల్గా అనుమతులు తీసుకోకుండా వేసిన లేఅవుట్ల మీద మిగతా ప్రాంతాల్లో కూడా దశల వారీగా అధికారులు పరిశీలించబోతున్నారు. విశాఖపట్నం, కాకినాడ, అనంతపురం, ఒంగోలు, గుంటూరు, కర్నూలు, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లోనూ అక్రమంగా వేసిన వెంచర్ మీద అధికారులు ఇప్పటికే ఆరా తీశారు. ఇక్కడే ఓ చిన్న జిమ్మిక్ ఉంటుంది. ఏంటి అంటే వైసీపీ వాళ్ళకి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లను ఆపేయించడం, అంతకుమించి మరేమీ ఉండదు. దానికోసం జరుగుతున్నటువంటిది. ముందే పర్మిషన్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ముందు అమ్మకాలు ప్రారంభించి ఆ తర్వాత పర్మిషన్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అయితే విడిగా లేఅవుట్గా వేయకుండా అమ్మేస్తూ ఉంటారు. ఎట్లాగంటే 100 గజాల లెక్కన, 200 గజాల లెక్కన విడివిడిగా స్థలాల్ని ఇచ్చేయడం. కొంతమంది ఇళ్ళు కట్టి ఇచ్చేసి స్థలం కింద అమ్మడం, ఇళ్ళు కింద అమ్మడం చేస్తూ ఉంటుంటారు. ఇవి సహజంగా జరిగేది. కొనుక్కున్న మధ్యతరగతి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ దాన్ని ఒక ఘోరం కిందను చూపించేటటువంటి ప్రయత్నం ప్రస్తుతం జరుగుతోంది.